ఇరాన్ అణుబాంబులు కనుక తయారు చేస్తే ప్రపంచమంతా ఇబ్బంది పడిపోతుందంటూ ఇరాన్ మీద సడన్ గా దాడి చేసిన నెతన్యాహు గారే స్వయంగా ఇప్పుడు ఇరాన్ ఇక మీదట బాంబులు తయారు చేయలేదు, వాళ్ళ తాలూకా లీడర్షిప్ లో క్రాక్స్ వచ్చాయి, ఇరాన్ వీక్ అయిపోయిందంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఫర్దర్ గా ఇరాన్ తాలూకా ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేయము అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ రెండు విషయాల్ని మీరు దృష్టిలో ఉంచుకుంటూ మిగిలిన న్యూస్ తాలూకా హెడ్ లైన్స్ అన్ని ఒకసారి వినండి. ఇవాళ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్న మార్కెట్లు ఈవినింగ్ కల్లా ఎందుకు పడిపోయాయి? డే ఎండ్ కి అయితే కాస్త పాజిటివ్ గా ఉన్నాయండి. ఈవెన్ పోర్ట్ఫోలియోస్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నాయి. కానీ ఇంత పెద్ద ఫాల్ ఎందుకు వచ్చింది వాళ్ళ? గ్లోబల్ గా ఉన్న న్యూస్ అయితే పాజిటివ్ గా ఉంది కదా. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి, యుద్ధం ఇక మీద తగ్గేలా ఉంది అంటూ సూచనలు ఉన్నాయిలాగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎంత జరుగుతున్నా మన మార్కెట్లు పడిపోవడానికి కారణం తెలియాలి. ఇక మనీ కంట్రోల్ లో ఈ పర్టికులర్ హెడ్ లైన్ చాలా చాలా హల్చల్ చేస్తుందండి. ఇలాంటి హెడ్ లైన్స్ చూసినప్పుడల్లా నాకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పానిక్ ఏమైనా ఉందా, లేదు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తుందా, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి. ఇక్కడ ఇలాంటి హెడ్ లైన్స్ ఫస్ట్ చదవండి. నేను ఇంతకు ముందు ఏం చెప్పాను కూడా మీకు అర్థమవుతుందండి. దీని గురించి కూడా చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద స్టాక్ లో వచ్చిన ఫాల్ అయితే చిన్నది కాదు. మరి ఆర్బీఐ దగ్గర నుంచి కానీ కంపెనీ దగ్గర చైర్మన్స్ దగ్గర నుంచి కానీ వస్తున్న మెసేజ్లోని ఎటువంటి నెగటివిటీ కనిపించట్లేదు. సో ఈ ఆపర్చునిటీ మనం టేకప్ చేయొచ్చా, లేదు ఇంకా ఆగాల, దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ మార్కెట్ లో కొన్ని న్యూస్లు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయండి. కానీ తెర వెనుక జరుగుతున్నది వేరేలా ఉంది. ఎందుకంటే ఇవాళ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త తగ్గాయండి. కానీ గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాల్లో డేంజరస్ లెవెల్స్ దాటుతోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఫర్దర్ గా ఇబ్బంది ఇంకా ఉంటుందా? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ దేని మీద డిపెండ్ అవుతున్నాయండి? యుద్ధం మీద. అమెరికా దగ్గర నుంచి, ఇజ్రాయెల్ దగ్గర నుంచి కంప్లీట్ గా ఇరాన్ పని అయిపోయింది, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశామని స్టేట్మెంట్లు అయితే వస్తున్నాయి. కానీ యుద్ధం ఇంకా పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే దాడులు కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ లో ఆయిల్ ప్లాంట్స్ మీద దాడులు ఇంకా జరుగుతున్నాయి. మరి ఇలా జరిగితే ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయా? ఎస్పెషల్లీ అమెరికా దగ్గర నుంచి కానీ, ఇజ్రాయెల్ దగ్గర నుంచి కానీ వస్తున్న హెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త సాఫ్ట్ గా మారుతున్నాయండి. మీరు ఈ విషయం గమనించారా? ఇక మన ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. ఎస్పెషల్లీ మన రూపాయి 93 రూపాయలు దాటిపోయింది ఒక డాలర్ కి. ఈ టైంలో ఫర్దర్ గా ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఇంకా చేస్తుందా చేయదా, దీని ఎఫెక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉండబోతోంది, ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ గోల్డ్ గానీ, సిల్వర్ గానీ వీటి గురించి చెప్పక్కర్లే. చాలా కన్ఫ్యూజన్ అయితే మార్కెట్ లో ఎప్పటి నుంచే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ రూపాయి వీక్ అయితే అవి కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా? ఇక మిస్టీరియస్ గా మార్కెట్ లో కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సడన్ గా న్యూక్లియర్ వార్ జరిగితే ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, వర్స్ట్ కేస్ సినారియోలో ఎలాగ పరిస్థితులు ఉంటాయి, ఇలాగ మాట్లాడుతున్నారండి. ఐఎంఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి గ్రోత్ పడిపోతుంది, క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇంత యుద్ధం జరిగి ఇంత సీరియస్ గా ఉన్న మార్కెట్ లో అందరూ నెక్స్ట్ ఏం జరుగుతుందని భయపడే టైంలో వీళ్ళు ఏమి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సడన్ గా తెర మీదకి ఇవన్నీ వస్తున్నాయి. ఇంతవరకు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అంటే కేవలం క్రూడ్ గురించి అనుకున్నాం. కానీ ఇక మీద అండర్లైన్ ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ గురించి కూడా మనకి కాస్త ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నది. ఇది నేను రెండోసారి మాట్లాడడం అండి. ఇప్పటికే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఫర్దర్ గా దాని నుంచి సేఫ్ పాసెస్ కోసం కావాలంటే డబ్బులు కట్టమని కొంతమందిని అడుగుతుంది. రేపు పొద్దున్న అండర్లైన్ ఇంటర్నెట్ కేబుల్స్ కూడా కనెక్ట్ చేసేస్తుందా? ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఫైనల్ గా మార్కెట్ లో ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ ఉన్నాయండి. ప్రతిదీ మనకు తెలియాల్సిందే. వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇవాళ మన మార్కెట్ల గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ 112 పాయింట్లు పెరిగిందండి. 23,112 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ బ్రెడ్ పాజిటివ్ గా ఉంది. సర్ప్రైజింగ్లీ నా పోర్ట్ఫోలియో 1% పాజిటివ్ గా ఉందండి. అయితే ఇక్కడ అందరికీ ఉన్న ప్రశ్న ఏంటి అంటే, ఇవాళ మార్కెట్లు సాయంత్రం కల్లా ఎందుకు పడిపోయాయి? క్రూడ్ కాస్త పర్వాలేదు అనిపిస్తుంది, గ్లోబల్ గా సెంటిమెంట్ కాస్త ఇంప్రూవ్ అవుతుంది, యుద్ధం తగ్గేలాగా లేదు, అటాక్స్ కొంచెం తగ్గిస్తామనేలాగా నెతన్యాహు గారి దగ్గర నుంచి కానీ, ట్రంప్ గారి దగ్గర నుంచి కానీ మన కామెంట్స్ వస్తుంటే మన మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందా, లేదు ఇంకేమైనా ఇబ్బంది ఉందా అనే విషయం మనం మాట్లాడాలి. ఇది తెలియాలంటే అసలు గ్లోబల్ గా యుద్ధం ఏం జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏం జరుగుతున్నాయి, గోల్డ్ సిల్వర్ ఏమవుతున్నాయి, మన ఆర్బీఐ ఏం చెప్తోంది, ఇలాంటి విషయాలన్నీ ఫస్ట్ మనకు తెలియాలండి. ఇప్పుడు ఒక ఆర్డర్ లో నేను కొన్ని పాయింట్స్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఆన్సర్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇవాళైతే కాస్త ఆయిల్ ప్రైసెస్ తగ్గినట్టు కనిపిస్తుందండి. కానీ నిన్నటి వరకు $180 క్రూడ్ వెళ్ళిపోతుందని చెప్పి మాట్లాడారు. డేంజరస్ లెవెల్స్ లోకి ఈ క్రూడ్ ప్రైసెస్ వెళ్ళిపోతాయని చెప్తున్నారు. మరి అలా జరిగితే ఏమవుతుంది నెక్స్ట్? నిన్నటి వరకు ఈ $180 అనే మాట ఎక్స్పర్ట్స్ ఏం చూసి మాట్లాడారు నిజంగానే? అంటే ఒకవేళ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి జరుగుతున్న వార్ ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నదా? ఇక ఖతార్ లో లాంగెస్ట్ ఎల్ఎన్జీ ప్లాంట్ మీద అయితే దాడి చేశారండి.
అండి. సో ఆ ప్లాంట్ దగ్గర నుంచి 17% ఆఫ్ ద కెపాసిటీ కాస్త తగ్గిపోయింది. ఇది రిపేర్ చేయడానికి 5 సంవత్సరాల టైం పడుతుందట. మీరు గమనిస్తే నిన్న మన మార్కెట్లు ఎంతలా పడ్డాయో మనం చూసాం. ఒక ప్లాంట్ మీద ఇలా జరిగితేనే ఇంత పెద్ద ఇబ్బంది వస్తే రేపు పొద్దున్న మొండిగా అటు అమెరికా ఇరాన్ కొట్టుకుంటూ నిజంగా వాళ్ళ ప్లాంట్లు నాశనం చేస్తే అనుకోండి కాదు, ఇరాన్ చేస్తామని చెప్పింది కదా. ఒకవేళ ఇరాన్ చేస్తే అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తామని చెప్పింది కదా. ఇద్దరు కూడా క్లియర్ గా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాడి చేస్తామని చెప్తున్నారు. ఇదే జరిగితే నెక్స్ట్ ఇంకేమవుతుంది అంటే ఈ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని $180 వెళ్ళిపోతుంది అని చెప్తున్నారా? లేదు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటికే 20% ఆఫ్ ద ఆయిల్ సప్లై ఎలాగా బ్లాక్ చేస్తుంది కనుక ఇవి ఎస్కలేషన్స్ అయితే అట్లీస్ట్ సప్లై వరకు ఇబ్బంది లేకపోయినా ప్రొడక్షన్ అనేది ఉన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది వల్ల ఆయిల్ ప్రైసెస్ డిమాండ్ పెరిగిపోతాయా? చూడండి, ఇక్కడ మనం ఏ విధంగా చూసుకున్నా అటు కువైట్ లో గానీ, ఇటు ఇరాన్ లో గానీ, అటు ఖతార్ లో గానీ ఆయిల్ ప్రొడక్షన్ ఇబ్బంది పడేలాగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 3 వారాల క్రితం $60 ఉన్న క్రూడ్ ఇప్పుడు $110 చేరుకుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం తగ్గిన అయిన డ్యామేజ్ వెంటనే క్లియర్ అవుతుందా అండి? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం తగ్గినా ఇమీడియట్ గా ప్రైసెస్ మళ్ళీ నార్మల్ రాగలుగుతాయా? అండ్ ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? $60కి 3 వారాల క్రితం కొన్నాం, ఇప్పుడు ఆల్మోస్ట్ $100-110 పెట్టి కొంటున్నాం. కానీ మన గ్యాస్ ప్రైసులు పెరగలేదు, మన పెట్రోల్ ప్రైసులు ఇంకా పెరగలేదు. ఒకవేళ ఇవి పెరిగితే మన ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది? మార్కెట్లో ఇప్పుడు పడతాయా పెరుగుతాయా? సరే, మనం మంచిగా ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏదో చర్యలు జరిపి లేదు అంటే మొత్తానికి మన ఇండియన్స్ ని ఇబ్బంది పడకుండా చూస్తుంది. ఇలా ఎంతకాలం చూడగలుగుతుంది? మీకు తెలుసా అండి, యూరోప్ లో ఆల్రెడీ ప్రైసెస్ 35% పెరిగాయట. ఒక్క యూరోప్ లోనే న్యూస్ ఉందనుకుంటున్నారా? గ్లోబల్ గా అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడడానికి రెడీ అవుతున్నాయి. మరి ఇంత ఇబ్బంది వస్తుంది కదా, కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం యుద్ధం గురించి మాట్లాడాలి. 21 రోజులు కంప్లీట్ అయిందండి. ఇజ్రాయెల్ ఏమో టార్గెట్ చేసి పెద్దలందరినీ చంపేస్తుంది. మరోపక్క ఇరాన్ అటు ఖతార్ మీద, కువైట్ మీద, సౌదీ అరేబియా మీద, లేదు అంటే దుబాయ్, అడక్కండి అందరినీ దాడి చేస్తూనే ఉంది, చేస్తామని చెప్తోంది. ఇంకా అయితే ఇక్కడ కాస్త దాడులు తగ్గిస్తాము అనేలాగా ఎవరైనా మాట్లాడారు అంటే నెతన్యాహు గారు మాట్లాడారు. ఏమన్నారంటే నెతన్యాహు గారు ఫర్దర్ గా ఇరాన్ తాలూకా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చెయ్యము అని చెప్పారు. ఆ ఒక్క న్యూస్ వల్ల మార్కెట్ లో మనం రికవరీ చూస్తున్నామండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంతవరకు రికవర్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. దీని వల్ల ఫర్దర్ గా మార్కెట్ పెరిగిపోతుందా? మీరు ఆన్సర్ చేయండి ఇంతవరకు చెప్పిన దాని మీద. చూడండి, ఈ ఆన్సర్ చెప్పే ముందు మరొకసారి ఆలోచించండి. ఇప్పుడే అమెరికా దగ్గర నుంచి వస్తున్న న్యూస్ చూసాం. ఏంటి? బిగ్గెస్ట్ లాంచ్ ప్యాకేజ్ ని లాంచ్ చేస్తున్నారట. అంటే ఇంతవరకు అంత పెద్ద అటాక్ చేయలేదని చెప్తున్నారు. ఇరాన్ తాలూకా న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దాడి చేసి ధ్వంసం చేశామని చెప్తున్నారు. ఇంకా అటాక్స్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఎస్కలేషన్స్ పెరుగుతున్నాయా అండి, లేదంటే టర్నింగ్ పాయింట్ వస్తుందా యుద్ధంలో? ఇక్కడ మనకి పాజిటివ్ న్యూస్ ఏదైనా కనిపిస్తోంది అంటే ఒక విషయం కనిపిస్తోంది. ఇరాన్ దాడులు కంటిన్యూ చేస్తోంది, బట్ ఫస్ట్ 3 రోజుల్లోని ఎంత ఇంటెన్స్ గా చేసిందో అంత ఇంటెన్సిటీ అయితే లేదు. మీరు చూడండి, కావాలంటే యుఏఈ అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు, ఖతార్ అవ్వచ్చు, లేదు అంటే ఎనీ గల్ఫ్ కంట్రీ స్టిల్ ఇంకా వాళ్ళ తలక డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరు కూడా ప్రశాంతంగా ఉన్నాం అని చెప్పట్లేదు. నెతన్యాహు గారు మాత్రం ఇరాన్ పూర్తిగా డెసిమేట్ చేసాము, ఇరాన్ కంప్లీట్ గా ఓడిపోయింది, ఇరాన్ బాగా వీక్ అయిపోయింది అని చెప్తూ ఇంకొక పెద్ద స్టేట్మెంట్ చేశారండి. ఈ వార్ అనుకున్న దానికన్నా ముందే ఎండ్ అవుతుంది అని చెప్పారు. ఈ ఒక్క స్టేట్మెంటే నాకు కాస్త పాజిటివ్ గా తీసుకోవడానికి అవకాశం ఉన్న స్టేట్మెంట్ గా ఉంది. ఎందుకంటే ట్రంప్ గారు ఆల్రెడీ ఇజ్రాయెల్ పబ్లిక్ గా చెప్పారు, ఇక అలాంటి అటాకులు చేయొద్దు, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ముట్టుకోవద్దు అని. కానీ ఎవరైనా ఈ పాయింట్ చెప్పారా అండి? అమెరికా ఇప్పుడు సడన్ గా ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో? ఎందుకంటే మీరు చూడండి, ఇరాన్ మీద దాడి చేసి కావాలంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేస్తాము, వాళ్ళ దగ్గర అణుస్థావరాలు నాశనం చేసేస్తాము అని అమెరికా చెప్పింది. అమెరికా దాడి చేస్తే ఇబ్బంది రాదా? మరి ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేయొద్దంటుందంటే ఇక్కడే అసలైన ప్రశ్న అండి. గల్ఫ్ కంట్రీస్ అమెరికా ప్రశ్నిస్తున్నాయి, మమ్మల్ని యుద్ధంలోకి లాగద్దు, ఎందుకు లాగుతున్నారు ఇంకా అని. మరోపక్క ప్రపంచ దేశాల దగ్గర నుంచి అటు అమెరికా మీద, ఇటు ట్రంప్ మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ పెరిగిపోతుందంటే కారణం మీరే అని. అండ్ మరోపక్క అమెరికాకి ఇంటర్నల్ గా వాళ్ళ తాలూకా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వస్తున్న న్యూసే అమెరికా వాళ్ళు సరిగా బయట చెప్పలేకపోతున్నారు. చీఫ్ టెర్రరిజం ఆఫీసర్ డైరెక్ట్ గా అసలు ఇరాన్ నుంచి థ్రెట్ లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇలాంటి టైముల్లో అమెరికా ఏదో ఒక డ్యామేజ్ కంట్రోల్ చర్య తీసుకోవాలి కదా. అందువల్లే వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అటు రష్యాకి సంబంధించి క్రూడ్ అందరినీ కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. వెనిజులా మీద శాంక్షన్స్ తగ్గిస్తాము, ఆయిల్ కూడా తీసుకొస్తాము అని చెప్తున్నారు. మరోపక్క ఇప్పుడు ఇరాన్ మీద కూడా శాంక్షన్స్ ఇస్తాము, ఇరాన్ ఆయిల్ కూడా మీరు కొనుక్కోవచ్చు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న ఈ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, అమెరికా రష్యాకి సంబంధించి, ఇజ్రాయెల్ కి సంబంధించి, లేదు ఇరాన్ కి సంబంధించి ఈ 3 విషయాల్లో మాట్లాడుతున్న ఈ పాయింట్స్ మార్కెట్ లో సెంటిమెంట్ ని మార్చడానికి దోహదపడే అంశాలు, మార్చేస్తాయని చెప్పలేం. ఎప్పుడైతే అమెరికా ఈ
విధంగా రష్యాకి సంబంధించి కాస్త కూల్ డౌన్ అయిందో, ఇరాన్ సంబంధించి కూల్ డౌన్ అవుతుందనేలాగా ప్లాన్స్ చేస్తుందో, వెనిజులా ఆయిల్ కూడా కొనుక్కోవచ్చు అని చెప్పిందో, అప్పుడే అటు యూరప్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో సాయం చేస్తాము అని చెప్పారండి. ఇది అసలైన విషయం. ఇలాంటి పాయింట్స్ వల్ల మార్కెట్ లో పాజిటివిటీ పుంజుకుంటుందండి. సో ఇప్పుడు ఈ పెరుగుతున్న పాజిటివిటీ ఫర్దర్ గా కంటిన్యూ అవ్వాలంటే మనం రెండు విషయాలు గమనించాలి. ఫస్ట్, అమెరికా దగ్గర నుంచి, ట్రంప్ దగ్గర నుంచి, వాళ్ళ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి వస్తున్న రకరకాల స్టేట్మెంట్లు ఉన్నాయా, వాటిల్లో క్లారిటీ ఉండాలి. అవి క్లారిటీ మెయింటైన్ చేయలేదనుకోండి, మళ్ళీ మార్కెట్లు కాస్త నెగిటివ్ గా మారుతాయి. అండ్ ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ గమనించండి. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని. మళ్ళీ ఇవాళ కూడా వాళ్ళకి ఒక అధినేతను చంపేశారండి వీళ్ళు. సో ఇరాన్ లో జరుగుతున్న ఈ హత్యల్ని ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తున్నారు. ఖండించి ఊరుకుంటే పర్లేదు, అటాక్ చేస్తామని కూడా చెప్తున్నారండి. ఈ అటాక్స్ ఫర్దర్ గా ఇంకా తగ్గిపోయేలాగా అటు అమెరికా ఏం చేసినా పర్లేదు, ఇజ్రాయెల్ ఏం చేసినా పర్లేదు, లేదు ఇరాన్ ని ఒప్పించే ప్రయత్నం మిగిలిన దేశాలు చేసినా పర్లేదు. ఇలాంటివి జరిగితేనే నెక్స్ట్ వీకెండ్ మనకి మార్కెట్ బాగుండడానికి అవకాశం ఉంటుందండి. ఎస్పెషల్లీ వీకెండ్ లో మళ్ళీ దాడులు పెంచుతారు. ఎందుకంటే మాక్సిమం యుద్ధాలన్నీ ఈ మధ్యన వీకెండ్స్ లో జరుగుతున్నాయండి. సో శుక్రవారం ఇవాళ రాత్రి అమెరికా మార్కెట్ ఓపెన్ అయ్యి అవి క్లోజ్ అయ్యే ముందో, లేదు అంటే క్లోజ్ అయిన తర్వాత శనివారం ఉదయం ట్రంప్ గారు ఏం మాట్లాడతారో, లేదు అంటే ఇజ్రాయెల్ ఇంకేం దాడులు చేస్తుందో, లేదు ఇరాన్ ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో ఎవరని చెప్పలేం. కనుక స్టిల్ మనం జాగ్రత్తగానే ఉండాలి. మార్కెట్ లో సెంటిమెంట్ పెరుగుతుందనే ఆలోచనతోనే ఉందామండి. గ్లోబల్ గా పరిస్థితులు చక్కబడాలని కోరుకుందాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతవరకు విన్న ఈ పాయింట్స్ అన్ని కూడా మీకేం తెలియజేస్తాయి? మార్కెట్ లో సెంటిమెంట్ ఇమీడియట్ గా బాగుపడిపోతుందా? మార్కెట్ లో యుద్ధం ఆగిపోతుందనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి, కానీ యుద్ధం ఆగిపోయేలా పరిస్థితులు కనిపిస్తున్నాయా? పోనీ అట్లీస్ట్ మార్కెట్ సెంటిమెంట్ అయితే పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉన్నదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకుందామండి. రీసెంట్ గా ఒక చైర్మన్ ఎగ్జిట్ అవడంతో ఆల్మోస్ట్ సెంటిమెంట్ షాకే తగిలిందండి జనాలకి. 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ వైప్ అవుట్ అయిపోయింది. ఇది జస్ట్ ఫియరా, లేదా నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే ఆర్బీఐ ఈ న్యూస్ రాగానే రీఅష్యూర్ చేసింది ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి. ఇదే టైంలో కంపెనీ యొక్క వాల్యుయేషన్ కూడా చాలా తక్కువలో కనిపిస్తుంది. అండ్ మన ఇండియాలో ఈ బ్యాంకింగ్ సెక్టర్ అగైన్ నెక్స్ట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్, అంటే పెరగడానికి రెడీగా ఉన్న సినారియోలో కనిపిస్తుంది. మరి ఈ టైంలో ఇలాంటి హెడ్ లైన్స్ వినడం వల్ల ఎంతమంది ట్రాప్ అవుతున్నారో, ఎంతమంది ఇబ్బంది పడి ఎగ్జిట్ అయిపోతున్నారో తెలియట్లేదండి. బట్ నా వంతు ప్రయత్నంగా మీకు 3 విషయాలు చెప్తాను, కాస్త జాగ్రత్తగా గమనించండి. రిజైన్ చేస్తూ చైర్మన్ గారు చెప్తున్న మాట ఏమిటి? వాల్యూస్ అలాగే ఎథిక్స్ కి సంబంధించి కన్సర్న్ ఉంది అన్నారు. ఈ వాల్యూస్ గానీ ఎథిక్స్ గానీ ఫ్రాడ్ అని మనం కన్సిడర్ చేయలేం. ఎందుకంటే ప్రియర్ గా, అంటే ముందుగా ఎక్కడ ఫ్రాడ్ జరిగిందని ఆయన అక్కడ చూపించలేకపోయారండి. అండ్ వాటి గురించి ఎక్కడ కామెంట్ కూడా చేయలేదు. పాసిబుల్ రీజన్ అలా ఆయన ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే ఇంటర్నల్ గా పర్సనల్ ఫ్యాక్టర్స్ అనే మనకు తెలుస్తుంది. ఇదొక నాన్ మెటీరియల్ ఈవెంట్ మాత్రమే, అంటే బ్యాంక్ కి వాళ్ళ ఫినాన్షియల్స్ కి పర్ఫార్మెన్స్ కి ఎక్కడ ఇబ్బంది లేని ఈవెంట్ అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అంటే అనవసరంగా అన్సర్టెనిటీలో ఒక ఫియర్ క్రియేట్ అయ్యిందనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా హార్డ్ ఎవిడెన్స్ కనపడలేదు. రాంగ్ డూయింగ్ జరిగిందని ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయలేదండి. జస్ట్ నెగటివ్ సెంటిమెంట్ చాలా ఈజీగా పెరిగిపోయింది స్టాక్ లో. ఇదే విషయాన్ని ఆర్బీఐ అలాగే మేనేజ్మెంట్ ఇద్దరు కన్ఫర్మ్ చేశారు క్లియర్ గా. ఆర్బీఐ గవర్నెన్స్ ల్యాప్సెస్ ఎక్కడా జరగలేదు అని చెప్పింది. బ్యాంక్ కూడా అనలిస్ట్ కాల్ పెట్టి క్లియర్ గా ప్రాసెస్ గానీ సిస్టమ్స్ గానీ అన్ని ఇంటాక్ట్ లో ఉన్నాయని చెప్పింది. అంటే ఇన్స్టిట్యూషనల్ గా కంపెనీ మీద ట్రస్ట్ అయితే నిలబెట్టుకున్నారు ప్రస్తుతంగా అయితే. సో ఇమ్మీడియట్ గా ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కంట్రోల్ ఏ విధంగా ఉండబోతుంది? కేకే మిస్త్రీ గారిని అపాయింట్ చేశారు. ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ అవ్వచ్చు, లేదు అంటే వీళ్ళు పెట్టిన కాన్ఫరెన్స్ కాల్ అవ్వచ్చు, అన్ని కూడా పర్వాలేదు అనిపిస్తున్నాయి. ఇక అవ్వాల్సిందల్లా సెంటిమెంట్ రివైవల్ అవ్వాలి. అయితే ఒక్కటి జాగ్రత్తగా వినండి. మరి ఇప్పుడు ఈ స్టాక్ లో పెట్టుబడులు పెట్టచ్చా అనే విషయానికి ఆన్సర్ ఎవరు చెప్తారండి? ఎందుకంటే బ్యాంక్ అయితే ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర ఉంది. రీసెంట్ గా హెచ్డిఎఫ్సి తో మెర్జర్ అయింది, రికవరీ ఫేజ్ లోకి అయితే వెళ్తోంది. నెక్స్ట్ 12 to 8 months చాలా క్రూషియల్ అండి. గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాయి రిజల్ట్స్ లో కూడా. మరి ఈ టైంలో ఇప్పుడు వచ్చిన ఈ ఇంపాక్ట్ ఎంతమంది ఇన్వెస్టర్లు దెబ్బతీస్తుందో సెంటిమెంట్ విషయంలో. బిజినెస్ పరంగా చూసుకుంటే FY26 లో ఇండస్ట్రీ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిందండి. FY27 కి ఇండస్ట్రీని అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని అనలిస్టులు మాట్లాడుతున్నారు. డిపాజిట్ గ్రోత్ కూడా మనకి 11.5% ఇయర్ ఆన్ ఇయర్ పెంచింది. లోన్ గ్రోత్ ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 11.9% ఇంప్రూవ్మెంట్ అయిందండి. అంటే కోర్ బిజినెస్ మొమెంటం అయితే ఇంప్రూవ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఛాలెంజెస్ ఇక్కడ ఏమిటి ఉన్నాయి అంటే క్యాష్ డిపాజిట్ రేషియో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాష్ డిపాజిట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా ఎక్కువ పెంచుకోవాలండి. అంటే ఎగ్జిక్యూషన్ మీద ఛాలెంజెస్ మనకి ఫర్దర్ గా కనిపించే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ ఎగ్జిక్యూషన్స్ లో ఏమాత్రం తేడా వచ్చినా కొంత ఇబ్బంది మనం చూస్తాం, అది కాదనలేం. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, వాల్యుయేషన్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు అందరూ కూడా. నియర్ టర్మ్ రిస్క్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. సో స్ట్రక్చరల్ గా బిజినెస్ లో డ్యామేజ్ అయితే జరగలేదు, గ్రోత్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, సెంటిమెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగ ఉంటే పరిస్థితులు వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఈ బ్యాంక్ కి సంబంధించి ఉన్న అతిపెద్ద ఇబ్బంది ఏమైనా ఉంది అంటే నెక్స్ట్ వచ్చే వడ్డీ రేట్లు అండి. వడ్డీ రేట్లు కనుక తగ్గించింది అనుకోండి ఆర్బీఐ, మనకి ఈ బ్యాంకులన్నీ కూడా పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రూడ్ పెరిగిపోయిందండి. మీరు గమనించండి, 3 నెలల క్రితం 60 రూపాయలు ఉన్న క్రూడ్ ఇప్పుడు 110 రూపాయలు అయిందండి. అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు కదా. ఇలా క్రూడ్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటే ఎందుకు తగ్గిస్తుంది? లేదు, నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్ జరిగే లోపు యుద్ధం పూర్తిగా ఆగిపోవచ్చు, క్రూడ్ ఆయిల్ మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. సో ఏం జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అలాగే వడ్డీ రేట్లు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం అంచనా వేయగలిగితేనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనకు బాగుంటుందండి. సో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా, లేదు క్రూడ్ ఆయిల్ పెరిగినా పర్వాలేదని మాట్లాడినా, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మాత్రమే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న మేజర్ ఇంపాక్ట్ కలిగించే స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తలక సేల్స్ 38% ఇయర్ ఇయర్ పెరగడం జరిగిందండి. గోల్డ్ సెగ్మెంట్ లో 35% జంప్ అయితే కనిపిస్తుందట. డైమండ్ గానీ సిల్వర్ సెగ్మెంట్స్ లో సేల్స్ అయితే 61% నుంచి 118% వరకు పెరగడం జరిగింది. ఇది పిఎన్ గాడ్గిల్ కి చాలా చాలా పాజిటివ్ అప్డేట్. నెక్స్ట్ మనం ఫార్మా సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ దివిస్ లాబొరేటరీస్, గ్లెన్మార్క్ ఫార్మా, లుపిన్ ఇలాంటి స్టాక్స్ ఫర్దర్ గా ఫోకస్ లో అయితే ఉండబోతున్నాయండి. కారణం ఏంటి అంటే నోవో నార్డిక్స్ అనే ఒక కంపెనీకి సంబంధించి వెయిట్ లాస్ డ్రగ్ కి పేటెంట్ అయితే కంప్లీట్ అవబోతోంది. సెమాగ్లూటైడ్ కి సంబంధించి డ్రగ్ ని మన నాట్కో ఫార్మా వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళ తలక లైసెన్స్ తొందరలో ఎక్స్పైర్ అవడంతో ఈ స్టాక్స్ అన్ని కూడా జనరిక్ మెడిసిన్స్ తయారు చేయడానికి అవకాశం ఉండొచ్చు, లేదు అంటే సేమ్ ఫార్ములా యూస్ చేసి తక్కువ రేటుకి దింపొచ్చు. ఈ న్యూస్ కారణంగా ఫార్మా సెక్టార్ లో ఉన్న స్టాక్స్ కాస్త పాజిటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. ప్రమోటర్ గ్రూప్ వాళ్ళైన ఎలక్ట్రో స్టీల్ థర్మల్ కోల్ వాళ్ళు 2 కోట్ల షేర్లను అయితే కొన్నారండి, 143 కోట్లు పెట్టి. అయితే ఈ ట్రాన్సాక్షన్ 70 రూపాయల దగ్గర అయితే జరిగింది. ప్రమోటర్ గ్రూప్ సబ్సిడీలో వాటాలు కొంటుంది అంటే ఖచ్చితంగా అక్కడ గుడ్ న్యూస్ తొందరలో రావచ్చని ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉంటుంటాయి. సో ఒకసారి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ని ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ మనం పవర్ సెక్టార్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ మనోహర్ లాల్ గారు ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఈసారి వేసవిలో వచ్చే 270 గిగావాట్ల పీక్ పవర్ డిమాండ్ కి మేము రెడీగా ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫర్దర్ గా ఏఐ అవ్వచ్చు, డేటా సెంటర్స్ అవ్వచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వచ్చు, వీటి తలక గ్రోత్ వల్ల ఈ డిమాండ్ అనేది ఇంకా పెరుగుతుందనే చెప్తున్నారు. అండ్ 900 గిగావాట్ల ట్రాన్స్మిషన్ కెపాసిటీని 2034 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. దీంతో పాటు ఇవాళ టాటా పవర్ స్టాక్ కూడా 52 వీక్ హైక్ అయితే చేరిందండి. అండ్ టాటా పవర్ కూడా ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అయితే వచ్చింది గుజరాత్ గవర్నమెంట్ దగ్గర నుంచి. అయితే ఇవాళ టాటా పవర్ 52 వీక్ హైక్ చేరింది కదండి, దీనికి ఫర్దర్ గా ఇంకా గుడ్ న్యూస్ ఉన్నాయి. ఒకసారి ఈ కంపెనీ ఎండీ అండ్ సిఇఓ గారు ఏం చెప్తున్నారో వింటే మీరు కూడా అవునంటారు. నెక్స్ట్ మహారాష్ట్ర దగ్గర నుంచి, రాజస్థాన్ దగ్గర నుంచి, పంజాబ్ దగ్గర నుంచి అండ్ హర్యానా దగ్గర నుంచి కూడా ఫాలోయింగ్ మంత్స్ లో ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ వస్తాయి వీళ్ళకి. ఇది ఖచ్చితంగా టాటా పవర్ కి కాస్త పాజిటివ్ విషయం. ఇక నెక్స్ట్ మనం వాటెక్ వాబాక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఆల్మోస్ట్ 250 నుంచి 600 కోట్ల వరకు ఆర్డర్లు అయితే రావడం జరిగిందండి. అండ్ ఈ ఆర్డర్ జార్జియా నుంచి యునైటెడ్ వాటర్ సప్లై కంపెనీ దగ్గర నుంచి వస్తుంది. దీంట్లో భాగంగా 19 మిలియన్ లీటర్స్ పర్ డే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే వీళ్ళు పెట్టాల్సి ఉంటుంది అక్కడ. నెక్స్ట్ మనం జిఎండిసి గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ స్టాక్ ఇవాళ 10% వరకు పెరుగుతుండడం గమనించామండి. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక బిడ్డింగ్ ప్రాసెస్ అయితే ఓపెన్ చేశారండి. లాస్ట్ ఇయర్ 7,280 కోట్ల ఒక ఇన్సెంటివ్ స్కీమ్ ను కూడా అప్రూవ్ చేశారు కదా. దాంట్లో భాగంగా రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి అయితే ఈ టెండర్ అయితే ఉండబోతుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే జిఎండిసికి చాలా చాలా పాజిటివ్ అండి. ఎందుకంటే మనం చైనా మీద ఈ క్రిటికల్ రా మెటీరియల్స్ కోసం బాగా డిపెండ్ అవుతున్నాం కదా, ఇప్పుడు తగ్గుతుందండి. దీనివల్ల మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్ లో మనకు కాస్త స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద లీడర్ గా ఉన్న జిఎండిసి వాళ్ళు అందుకే పెరిగింది. ఒకసారి దీని ప్రైస్ యాక్షన్ మీద కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ సంబంధించిన అప్డేట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా కూడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో బాగా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అదే మిడిల్ ఈస్ట్ నుంచి వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేయబోతున్నారండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హెల్మాన్ వరల్డ్ వైడ్ లాజిస్టిక్స్ అనే ఒక కంపెనీతో యుఏఈ లో వాళ్ళకి సంబంధించిన సప్లై చైన్ సొల్యూషన్స్ ని ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు డీల్ చేస్తున్నారు. సో ఈ యుద్ధం కనుక ఏమాత్రం సద్దుమడిగినా ఇలాంటి కంపెనీస్ బాగా స్టాక్
ప్రైస్ విషయంలోని బిజినెస్ విషయంలోని రెస్పాండ్ అవ్వచ్చండి. జాగ్రత్తగా కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం టాటా స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్ఎస్బిసి వాళ్ళు బై రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ 31% వరకు పెరగడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్ 250 రూపాయల వరకు ఇస్తున్నారు. రీజన్ ఏం చెప్తున్నారు తెలుసా? యూకే వాళ్ళు రీసెంట్ గా ఇంపోర్ట్ సేఫ్ గార్డ్స్ అయితే ఇనిషియేట్ చేశారటండి. ఒకవేళ యూకే లో ఇంకెవరైనా సరే ఇంపోర్ట్ చేసుకుంటే స్టీల్ వాళ్ళకి 50% టారిఫ్లు ఉంటాయట. సో డొమెస్టిక్ గా వాళ్ళ తలక స్టీల్ సెక్టర్ తలక గ్రోత్ ని కాపాడుకోవడానికి, ఎస్పెషల్లీ గ్లోబల్ గా ఉన్న ఓవర్ కెపాసిటీని కాస్త అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇప్పుడు టాటా స్టీల్ యూకే లో వేస్తున్న ఈ సేఫ్ గార్డ్స్ కారణంగా మంచి అప్డేట్ అయితే ఉండబోతుంది. వీళ్ళకి ఇంపోర్టర్స్ నుంచి ప్రొడక్షన్ అయితే ఉండబోతుందండి మల్టీ ఇయర్స్ పాటు. సో అందువల్ల ఫర్దర్ గా టాటా స్టీల్ బాగా పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక నెక్స్ట్ మనం హిందుస్థాన్ పెట్రోలియం, చెన్నై పెట్రోలియం, మ్యాంగ్నూర్ రిఫైనరీస్ ఇలాంటివన్నీ కూడా మనకి పాజిటివ్ గా ఉన్నాయి. కారణం ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి కాస్త కూల్ ఆఫ్ అయితే అవుతున్నాయండి. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ తాలూకా ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు ఫర్దర్ గా ఇరాన్ తాలూకా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చెయ్యము అని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయండి కంపెనీలన్నీ కూడా. ఇక నెక్స్ట్ మనం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ గురించి మాట్లాడుకోవాలి. జియోజిత్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 1623 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారండి. అంటే 27% అబోవ్ పెరగడానికి పొటెన్షియల్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫర్దర్ గా Q4 లో వీళ్ళ తలక ప్రాజెక్ట్ లాంచెస్ తలక పైప్ లైన్ అయితే బాగుంది అని చెప్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలాగా చాలా ఏరియాస్ నుంచి వీళ్ళకి అన్రికగ్నైజ్డ్ రెవెన్యూ దగ్గరగా 61,922 కోట్ల వరకు ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఫర్దర్ గా ఫ్యూచర్ తలక బుకింగ్స్ కూడా రెవెన్యూ రిలేషన్ కోసం బాగున్నాయని చెప్పి మాట్లాడుతున్నారండి. FY28 వరకు ఈ కంపెనీ తలక రెవెన్యూ CAGR 37% వరకు ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నిజంగానే చాలా చాలా పాజిటివ్ విషయం. ఇప్పుడు ఐటీ సెక్టర్ ఏమాత్రం రికవరీ అయినా, గ్లోబల్ గా పరిస్థితులు కాస్త చక్కబడినా ఇలాంటి కంపెనీస్ కి చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. సిటీ వాళ్ళు దీనికి అప్గ్రేడ్ చేస్తున్నారండి. బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ని 1650 రూపాయలు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న టైంలో ఎస్పెషల్లీ వీళ్ళ బిజినెస్ టైర్ 3, టైర్ 4 సిటీస్ కూడా ఎక్స్పాండ్ అవుతుందని చెప్తున్నారు. అయితే డాక్టర్ లాల్ పాత్ డైలీ చార్ట్ ఓపెన్ చేసి అసలు ట్రెండ్ ఎలా ఉంది, రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదు ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా ఒకసారి మనం గమనించాలండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఒకసారి గమనించండి. స్టాక్ మార్కెట్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. డైలీ చార్ట్ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు సడన్ గా అది కూడా సిటీ వాళ్ళు వచ్చి దీనికి అప్గ్రేడ్ చేస్తున్నారు. బిజినెస్ వేరే సిటీస్ లోకి, చిన్న చిన్న సిటీస్ లోకి వెళ్తోంది అని చెప్తున్నారు. ఇది పాజిటివ్ విషయమే. కాకపోతే రెవెన్యూ రికగ్నిషన్ రావడానికి టైం పడుతుంది కదా, మార్కెట్ లో పరిస్థితులు కూడా సహకరించాలి కదా. సో ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేస్తే మనకి విషయం క్లియర్ గా అర్థమవుతుంది.